అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. బోతుగుండంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఓ కారుని తనిఖీ చేశారు. అందులో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కారులో ఉన్నవారిని విచారించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 5 లక్షలుంటుందని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. నిందితులు గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. గంజాయి వాడకం, అక్రమ రవాణా, సాగు చేయటం, నిల్వ చేయటం వంటి పనులు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా హెచ్చరించారు. స్టేట్ గవర్నమెంట్ పాలసీ 100% గాంజా ఎరాడికేషన్ ఈ క్రమంలో గట్టిగా డ్రైవ్ ఇక్కడే చేస్తున్నాం అగేన్స్ట్ ది గాంజా. సో ఈ క్రమంలో నిన్న సాయంత్రం మోతిగూడ పోలీస్ స్టేషన్ ఎదురుగా వెహికల్ చెకింగ్ టైంలో బేస్డ్ ఆన్ ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్స్ సో మేము ఇద్దరు పర్సన్ ని అరెస్ట్ చేశాము. ఇద్దరిలో ఒక కరణం రామాంజనేయులు అండ్ ఒకరు అరేల బుజ్జి. ఈ ఇద్దరు తులుగొండ లోకల్, మన చింతూరు మండలం తులుగొండ విలేజ్ నుండి ఉన్నారు. సో వీళ్ళిద్దరు మల్కాన్గిరి నుండి కోవసి తాతారావు అక్కడ నుంచి గాంజా పర్చేజ్ చేసి మళ్ళీ ఫర్దర్ షేక్ సుబానీ అతను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి అక్కడే గాంజా సప్లై చేయడానికి ప్రయత్నం చేసేవాడు. సో ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేసి 100 కేజీ గాంజా అండ్ ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ ని సీజ్ చేశాం. సో గాంజా క్వాంటిటీ 5 lakh, 100 కేజీ గాంజా వాల్యూ ఇస్ 5 lakh.